సడన్‌గా నాకు మా బావగారికి బార్బిక్యూ తినాలనిపించి దగ్గరలో ఉన్న బార్బిక్యూ నేషన్‌కైతే వెళ్ళాం. వెళ్ళగానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఒక సూప్‌తో స్టార్ట్ చేశా. టేస్ట్ అయితే యావరేజ్‌గా ఉంది. వెంటనే అక్కడ ఉన్న డెజర్ట్స్‌కి ఒక చేసి చెప్పా. చూస్తే అక్కడ నా ఫేవరెట్ మటన్ ఉంది. వెంటనే టేస్ట్ చేశా. వచ్చి చూసేసరికి వెజ్ ఉంది. వద్దన్నాను. క్రిస్పీ కార్న్ అన్నారు. కుదరదన్నాను. సరే అని 2 మినిట్స్ వెయిట్ చేశాక అప్పుడు తీసుకొని వచ్చారు నాన్ వెజ్ గ్రిల్స్. వెంటనే స్టైల్‌గా ప్రాన్స్ తిందామంటే అది కింద పడిపోయింది. మళ్ళీ తీసి దానికే పెట్టి తినేసా. టేస్ట్ బాగుంది. ఒక లెగ్ పీస్ తిన్నా. అది కూడా బానే ఉంది. సడన్‌గా వెనకాల నుంచి వచ్చి ఫిష్ అన్నాడు. లెగ్ పీస్‌ని పక్కన పడేసి ఫిష్‌ని టేస్ట్ చేశా. చాలా సాఫ్ట్‌గా ఉంది. వెంటనే మా బావ కొన్ని ఐటెమ్స్ ఇచ్చి టేస్ట్ చేయమన్నారు. ఇందులో ఈ స్వీట్ అయితే నాకు చాలా నచ్చింది. వెజ్ ఐటెమ్స్ ఫీల్ అవుతాయని ట్రై చేస్తే అవి నన్ను ఫీల్ అయ్యేలా చేశాయి. ఇంకా ఆపేసా. వెజ్ తిని బుర్రపాడని నాకు వెంటనే ఒక అద్భుతం కనిపించింది. అదే హైదరాబాద్ బిర్యానీ. వెంటనే ప్లేట్‌లో తీసుకొని టేస్ట్ చేశాను. అప్పుడే నా మైండ్ మళ్ళీ పనిచేసింది. మీకు కూడా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కాంబినేషన్ నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంక తిన్నా చాలులే అని చెప్పి వెళ్తున్న నాకు రాగి పానీపూరి అని ఒక బోర్డు కనిపించింది. టేస్ట్ అయితే అస్సలు బాలేదు. దానివల్ల ఒక ఫ్రూట్ సలాడ్ తినాల్సి వచ్చింది. ఇంక తినడానికి నా కడుపులో ఖాళీ లేదని నాకు అర్థమై నేను బయటికి వెళ్ళిపోయాను. వెంటనే మా బావ నాకు కాల్ చేసి అర్జెంటుగా పైకి రమ్మన్నారు. ఏమైందని వెళ్ళి చూస్తే కుల్ఫీ మర్చిపోయావరా తినవా అని అడిగారు.